హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఈరోజు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని ఇట్లా లైట్గా నెయ్యి వేసుకుని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా రోస్ట్ చేసి దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడరు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ అన్నీ వేసి ఇది రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఇది హెల్దీ రెసిపీ అనమాట. పిల్లలందరూ తినొచ్చు. ఇట్లా చేసి పెడితే పిల్లలు బాగా తింటారు. ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా దీంట్లో రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికము, ఎల్లో క్యాప్సికము, ఆనియన్స్, టమోటా, క్యారెట్ తురుము, టమాటా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ, మళ్ళీ ఇది బేబీ కార్న్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాను. అన్నీ రోస్ట్ చేస్తున్నాను. ఇవి లైట్గా బాగా ఎర్రగా అయిపోకర్లేదు, కొంచెం మగ్గితే చాలు. మగ్గిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పిల్లల కోసం టమాటా సాస్ కూడా వేసాను. ఇంకా తీసేస్తున్నాను. దీని తర్వాత కొంచెం పన్నీర్ కూడా వేయించుకుందాం. ఇవన్నీ ఉంటే పిల్లలు కంపల్సరీ తినేస్తారు ఎలా ఉన్నా, కానీ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వాళ్ళు తింటాం. ఓకేనా? ఇవి తీసేస్తాను. ఈ లోపల సరే అన్నీ తీసాను. ఆయిలే లేదు అసలుకి. మనం కూడా తినేయచ్చు బ్రేక్ఫాస్ట్గా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అదే పనిలో కొంచెం నెయ్యి వేసి ఇది పన్నీర్ని సన్నగా కట్ చేసుకున్నాను. ఇది కూడా కొంచెం కలర్ మారగానే బాగా వేయించొద్దు, మళ్ళీ సాఫ్ట్నెస్ పోతుంది. కొంచెం ఇట్లా కొంచెం వేడవగానే తీసేద్దాం. ఓకేనా? ఇది కూడా ఇట్లా కలర్ వచ్చింది సరే, సరిపోద్ది, తీసాను. మనం అదే ప్లేట్లోకి ఒక సైడ్కి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పెనం కూడా వేడైపోయింది. అది కొంచెం నెయ్యి వేసుకుని ఇదండి గార్లిక్ బ్రెడ్ రోస్ట్ చేస్తున్నాను. ఇది రోస్ట్ చేసుకుని అంతా దీని మీద స్టఫ్ చేసుకోవాలి. ముందు దీన్ని కాలని ఇచ్చేద్దాం బాగా. నేను బయట తీసుకొచ్చాను. మనం ఇంట్లో కూడా చపాతీలు చేసుకుని పెట్టేసుకోవచ్చు అనమాట. దీని మీద ఏమో గార్లిక్, కొత్తిమీర అన్నీ వేశారు. ఓకేనా? కొంచెం వేడైతే చాలు. చేయగలుగుతున్నాను. కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీని మీద మనం వేయించుకున్నది కొంచెం పెట్టేద్దాం. కొంచెంగా ఇలా పన్నీరు, మన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాము. స్టఫ్ చేశాను పన్నీరు, మన వెజిటేబుల్ది. కొంచెం చీజ్ కూడా తురుముతున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారు కదా. అంతే, పిల్లలకి ఎంతో ఇష్టమైన మినీ పిజ్జా రెడీ. దీన్ని కట్ చేసేసుకుని తినేయచ్చు. వెజిటేబుల్స్ అన్నీ తింటారు. చీజ్ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇట్లానే మనం కింద నాన్ బదులు చపాతీ అయినా పెట్టుకుని చేసుకోవచ్చు అన్నమాట. అట్లానే ఈ మిగిలినవి కూడా నేను నా కోసం వేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.